మోడీ గారు నల్లధనం అంటే తెల్ల ముఖం వేస్తున్నాడు. ఏమన్నా మాట్లాడితే ఆయనకు తెలిసింది ఒకటి, హిందువులు ముస్లింలు మతం పేరు మీద చిచ్చు పెట్టడం, 4 ఓట్లు దండుకోవడం, అవతల పడడం తప్ప ఏమీ తెలియదు. నేను అడుగుతా ఉన్నా, మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉండే మా అన్నదమ్ములను, మా అక్క చెల్లెలను, మెట్రో కడుతున్నాం, కొన్ని సహాయం చేయండి, కొన్ని డబ్బులు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే రూపాయి ఇయ్యలేదు మోడీ ప్రభుత్వం. మూసీకి వరదలు వస్తే హైదరాబాద్ లో రూపాయి సహాయం కూడా చేయలేదు మోడీ ప్రభుత్వం. మనకు అక్కడకు రాని చుట్టం బీజేపీ. అటు ఆంధ్రప్రదేశ్ గాని ఇటు తెలంగాణకు గాని నయా పైసా పని చేయలేదు ఈ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో. అట్లాంటి బీజేపీకి ఓటేసి అనవసరంగా నష్టపోదామా ఆలోచించండి. మతం పేరు మీద రాజకీయం తప్ప ఒక్కటంటే ఒక్క పని కూడా చేసినోడు కాదు నరేంద్ర మోడీ. మనం కట్టలేదా దేవుని గుడి? యాదాద్రిలో అద్భుతంగా కేసీఆర్ గారు లక్ష్మీ నరసింహస్వామి గుడి కట్టలేదా? అఖండమైన గుడి కట్టినారు. కానీ ఆ గుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా? దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయొచ్చా? ఇంత అన్యాయమా? ఆలోచించండి. ఒకవైపేమో బడాబాయ్ మోడీ గారు, రెండో వైపేమో ఛోటాబాయ్ రేవంత్ రెడ్డి గారు. ఈ ఇద్దరికి ఒకటే ఓటుతో గుణపాఠం చెప్పే అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. చూస్తున్నారు వాళ్ళ వెకిలి మాటలు. మీరు ఏమేం మాటలు మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తా ఉన్నారు. ఆయన అంటాడు, నేను లంకె బిందెలు ఉంటాయనుకుని వచ్చినా, లంకె బిందెలు లేవు, ఇక్కడ అన్ని ఖాళీ కుండలే ఉన్నాయని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. నాకు తెలియక అడుగుతా, మీరు చెప్పాలా మూసాపేటోళ్ళు? అసలు గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తుండు కప్పుకొని అర్ధరాత్రి లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? దొంగలు తిరుగుతారు. మరి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం చేసేదో తెలియదు కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతాడా? లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఖాళీ కుండలా? అంటే నీకు తెలియదా? ముఖ్యమంత్రి అయ్యే ముందు అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే ముందు 4000, 2000, 3000 అని వేలం పాటలో వాడినట్టు మాట్లాడే ముందు ఆనాడు సోయి లేదా, బుద్ధి లేదా? ఆనాడు ఇంగిత జ్ఞానం లేదా? ఇష్టం వచ్చినట్టు హామీలు. గద్దెకెక్కిన తర్వాత ఇవాళ బీద అరుపులు. ఇంకొక మాట కూడా ఆలోచించండి. 4.5 నెలలలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏందయ్యా అంటే చిల్లర మాటలు, ఉద్దర పనులు. ఉద్దర పనులు అంటే తెలుసు కదా, రాసుకో నా ఖాతాలో. ఫ్రీ బస్ అంటాడు, ఆర్టీసీకి అంటాడు, రాసుకోపో నా ఖాతాలో. డబ్బులు ఇచ్చేది లేదు కదా, అందుకే రాసుకో నా ఖాతాలో. కానీ రూపాయి ఇచ్చే ఒక్క పథకం, రూపాయి ఇచ్చి పేదవాడిని ఆదుకునే ఒక్క పథకమన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందా ఆలోచించండి. ఇంకా దారుణమైన మాటలు. మీ పేగులు కోస్తా, మెడలో వేసుకుంటా, మానవ బాంబునవుతా, ఇట్లాంటి పనికిమాలిన మాటలు తప్ప ఒక్కటన్నా పనికొచ్చే మాట, పెట్టుబడి తెచ్చే మాట, హైదరాబాద్ ను బాగు చేసే మాట, లేదా హైదరాబాద్ చుట్టూ లక్షల మంది నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ మా కార్మికులు మా మూసాపేటలో అయితే ఎక్కడెక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ బతికే మా అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళ కోసం ఎన్నడన్నా ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడిండి ఆయన 4.5 నెలల్లో. 10 ఏళ్లుగా కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ లో, అమ్మలాంటి హైదరాబాద్ లో దేశంలోని ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బతికే అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం అందరినీ అద్భుతంగా చూసుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. పేదవాళ్ళైన ముస్లింలుంటే రంజాన్ తోఫా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఇచ్చిండా రంజాన్ తోఫా? ఇచ్చిండా ఇయ్యలేదా? రంజాన్ తోఫా మిలా క్యా ఆప్కో? క్రిస్మస్ కానుక వచ్చిందా? రేపు బతుకమ్మ చీర కూడా రాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే చేసిండో మంచి పనులు అవన్నీ తుడిచిపెట్టేస్తా, కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తా అంటున్నాడు. కేసీఆర్ గారు హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే దీన్ని నేను నాశనం చేస్తా అని కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, కేసీఆర్ గారి ప్రభుత్వం పోయింది అనే బాధలో ఉండే హైదరాబాద్ ప్రజలకి మీ అందరికీ మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే 1 కాదు 2 కాదు, హైదరాబాద్ లో 16 అసెంబ్లీ స్థానాలు ఈ గులాబీ జెండాకు అప్పచెప్పినందుకు హైదరాబాద్ ప్రజలకి నా తల వంచి పాదాభివందనం చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే మీరిచ్చిన నమ్మకం, మీరు మా మీద పెట్టిన విశ్వాసం, ఏం చేసినా కూడా మీ రుణం మేము తీర్చుకోలేము. అదే పద్ధతుల్లో రేపు పార్లమెంట్ లో కూడా రాగిడి లక్ష్మారెడ్డి గారిని గనక మీరు ఓటేసి గెలిపించినట్టయితే, ఇప్పుడే నేను చెప్పినట్టు రేపటి రోజున మీకోసం పార్లమెంట్ లో మాట్లాడే వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి గారు. ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉప్పల్లో ఫ్లైఓవర్ ఆగిపోయింది, కంటోన్మెంట్ లో రక్షణ శాఖ భూములు ఇవ్వరు, మెట్రోకి నయా పైసా ఇయ్యరు, ఇయ్యకపోయినా అడిగేవాడు లేడు.
అదే రేపటి రోజున ఒక గట్టిగా మాట్లాడే ఒక నాయకుడు, గులాబీ కండువా కప్పుకున్న నాయకుడు మనకంటూ అండగా ఉంటే రేపు ఏ కుట్ర జరిగినా అడ్డుకోవచ్చు. నాకున్న విశ్వసనీయ సమాచారం జూన్ 2 తర్వాత కేంద్ర ప్రభుత్వం రేపటి రోజున అవసరమైతే హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన కూడా చేస్తా ఉంది. ఆ కుట్రను అడ్డుకోవాలంటే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేసి దీని కుక్కలు చింపిన విస్తరి చేయాలనే ఆలోచన ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దాన్ని అడ్డుకోవాలంటే ఈ గులాబీ కండువా ఉండాలి, కేసీఆర్ దళం పార్లమెంట్ లో ఉండాలి, కేసీఆర్ గలం పార్లమెంట్ లో వినబడాలి. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, మే 13 తారీఖు నాడు రాగిడి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తు 4వ నంబర్లో ఉంది. తప్పకుండా మీరందరూ కూడా మూసాపేటలో, కూకట్పల్లిలో కృష్ణారావు గారికి ఎట్లా అయితే ఆశీర్వాదం ఇచ్చారో అదే పద్ధతుల్లో లక్ష్మారెడ్డి గారికి కూడా ఆశీర్వదించండి. ఒక 10-12 సీట్లు మాకు అప్పచెప్పండి. సంవత్సరం లోపల ఈ దరిద్రమైన కాంగ్రెస్ ను, బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించి అవతల పాడేద్దామనే మాట మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఇంత రాత్రైనా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ